నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయ్యాడు. జనాలు ఆయన్ని ముఖ్యమంత్రిని చేసినా హీరో కృష్ణ మాత్రం ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్టీఆర్ మీద సెటరికల్ సినిమాలు కూడా చేశాడు. మరి కృష్ణ రాజకీయ పరంగా నందమూరి తారక రామారావును ఎందుకు వ్యతిరేకించారు? ఆయనపై సెటరికల్‌గా సినిమాలు ఎందుకు చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసిన వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్. ఎన్టీఆర్‌కి ధీటుగా అభిమానులను సొంతం చేసుకున్న హీరో కృష్ణ. టాలీవుడ్‌కి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళు అనేవారు. వారి తర్వాత స్టార్ హీరోగా కృష్ణ సంచలనాలు నమోదు చేశాడు. ఎన్టీఆర్, కృష్ణ పలు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కూడా. నటులుగా వారి మధ్య మంచి అనుబంధం ఉండేది. అయితే ఎన్టీఆర్‌ని కృష్ణ రాజకీయ పరంగా వ్యతిరేకించాడు. ఎన్నికల్లో గెలిచి 1983లో ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ బాధ్యతలు చేపట్టారు. ఎన్టీఆర్ రాజకీయ విధానాలు, పాలనా తీరుపై అసహనం వ్యక్తం చేశాడు కృష్ణ. ఆ క్రమంలో ఎన్టీఆర్పై పొలిటికల్ సెటైర్ మూవీస్ కూడా తెరకెక్కించాడు. మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి, నా పిలుపే ప్రపంచనం అనే చిత్రాల్లో ఎన్టీఆర్ని కృష్ణ ఏకి పారేశాడు. మండలాధీశుడు చిత్రంలో ఎన్టీఆర్ నిజ జీవిత పాత్రను నటుడు కోట శ్రీనివాసరావు చేశాడు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయనపై దాడి చేసిన సంఘటన కూడా జరిగింది. ఒకసారి ఆయన ట్రైన్లో వెడుతుంటే మూకుమ్మడిగా ఆయనపై దాడి చేశారు. ఎన్టీఆర్, కృష్ణ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. వారిద్దరి అభిమానులు కూడా తీవ్రంగా వ్యతిరేకించుకున్నారు. ఈ పరిణామాల మధ్య హైదరాబాద్ వేదికగా ఓ సభ జరిగింది. ఈ సభకి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో హాజరయ్యారు. ఏఎన్నార్తో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ని ఉద్దేశించి కృష్ణ మాట్లాడారు. అప్పటికే గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కృష్ణ ఏం మాట్లాడతారు అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. కానీ కృష్ణ చాలా సింపుల్గా తన స్పీచ్ని ముగించాడు. గత 10-15 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కి తరలించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిత్ర పరిశ్రమకు సంబంధించి అన్ని విషయాలు తెలిసిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో హైదరాబాద్కి తెలుగు చిత్ర పరిశ్రమ రావాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను అంటూ మాట్లాడారు కృష్ణ. దశాబ్దాల కాలం నాటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ తరం హీరోల గట్టి కృషి ఫలితంగా టాలీవుడ్ హైదరాబాద్కి వచ్చేసింది. దేశంలోనే అతి పెద్ద పరిశ్రమగా ఎదగడానికి వారి ప్రయత్నం కారణమైంది.